ఏంటి సార్ నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు అమరావతికి 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మరి జోకులు వేస్తావా ఉన్నట్టుండి. ఇంతకుముందు ఆయన ఇట్టాడు జోకులు చాలా వేసాడు కదా. 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతానన్నాడు, అది కుదరలేదు. గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు, అదొక పెద్ద జోకు. విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్ల దూరము, అక్కడ 1200 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి బుల్లెట్ ట్రైన్ తెస్తానంటాడు. జరిగిందా చచ్చిందా? అన్నీ ఇలాగే చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నావు కదా, అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేటువంటిది ఎట్లా ఉంటాయి ఏమిటి సంవత్సరం మీరు ఎప్పుడన్నా స్టడీ చేశారయ్యా? మీరు చేసినా చేయకపోయినా ఇప్పుడు నువ్వు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు ఎత్తావు కాబట్టి ప్రజలకు కూడా తెలుస్తుంది. ఒకసారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే బాగా ఫేమస్గా ఉండేటువంటి ఏవో ఉంటాయో, ఒక్కొక్క ఎయిర్పోర్టు దాని యాకరేజ్ ఎంతో చెప్తా, దాని ఆదాయం ఎంతో చెప్తా, ప్యాసింజర్స్ హ్యాండిలింగ్ ఎంతమంది ఉంటుందో చెప్తాను నేను. దాన్ని బట్టి ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. చెప్పేదా? జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ న్యూయార్క్ 5,200 ఎకరాలు, సంవత్సరానికి 90 లక్షల మంది ప్యాసింజర్స్ ఆ ఎయిర్పోర్ట్ని వాడుకుంటారు. జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్. అలాగే లండన్లో ఉండేటువంటి హీత్రో ఎయిర్పోర్ట్ 2,965 ఎకరాలు, మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. అది ఇంచుమించుగా 95-96 లక్షల మంది సంవత్సరానికి రాకపోకలు జరుగుతాయి అక్కడ. 2,965 ఎకరాలు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ 2,683 ఎకరాలు, యూరోప్కి హబ్ అనమాట అది. అలాగే నీకు సింగపూర్ ఎయిర్పోర్ట్ తీసుకున్నాం అనుకో, 5,200 ఎకరాలు. సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఉన్నది, షాంఘాయ్ ఎయిర్పోర్ట్ అంట, చాలా బాగుంటుంది. 5,200 ఎకరాలు. బీజింగ్ చైనా క్యాపిటల్, ఆ ఎయిర్పోర్టు 3,657 ఎకరాలు అయ్యా. షాంఘాయ్ ఎయిర్పోర్ట్ ఉంది చైనాలో, 10,000 ఎకరాలు. ప్రపంచంలో ఇంతవరకు 10,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లేదు, షాంఘాయ్ ఎయిర్పోర్ట్ ఒకటే. ఇంచుమించుగా 80 లక్షల మంది ప్యాసింజర్లు ఉపయోగించుకుంటారు దాన్ని. ఆమ్స్టర్డామ్ యూరోప్లో మంచి పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట అది. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ కూడాను 6,887 ఎకరాలు. 6,887 ఎకరాలు. సంవత్సరానికి 90 లక్షల మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసేటువంటి దాన్ని బట్టే మిగిలినటువంటి వ్యవహారాలు కూడా డిసైడ్ అవుతాయి. మన ఇండియాలో ఉండే దాని సంగతి కూడా తెలియాలి కదా జనాలకి. చెప్దాం ఒకసారి అది కూడా. హైదరాబాద్ ఎయిర్పోర్టు 5,500 ఎకరాలు, శంషాబాద్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పాలెం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేటువంటిది 5,106 ఎకరాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్. ముంబై ఎయిర్పోర్ట్ ఎంత తెలుసా? 1,850 ఎకరాలు ఏది. కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండే ట్రాఫిక్ అంతా బాంబే ఎయిర్పోర్ట్లో కూడా ఉంటుంది. ఇంచుమించు 45 లక్షల మంది ప్యాసింజర్స్ ఉంటారు బాంబే ఎయిర్పోర్ట్. మెడ్రాస్ ఎయిర్పోర్టు 4,301 ఎకరాలు, ల్యాండ్ ఎక్కువ ఉంది. బెంగళూరు కెంపగౌడ కొత్తది 4,008 ఎకరాలు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎంతో తెలుసా? 1,265 ఎకరాలే, అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. అదేవిధంగా భోగాపురంలో కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పారు, 2,203 ఎకరాలు అది. టోక్యో ఎయిర్పోర్టు 3,761 ఎకరాలు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను ఇది. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానికా? అందులో నువ్వు 5,000 ఎకరాలని చెప్తున్నావు. తాదూర సందులేదు మెడకో డోల్ అన్నట్టు ఈ ఎయిర్పోర్ట్స్ ఏవి కూడాను ప్రాఫిట్స్లో నడవు. ఇది జనాలు గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? ప్రతి విమానము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి పార్కింగ్ చేసుకొని టేకాఫ్ అయిపోతుంటారుగా. ఆ ఎయిర్పోర్ట్లో దిగేటువంటిప్పుడు నువ్వు ప్రతి ఎయిర్పోర్ట్ కూడా డబ్బులు కట్టాలి. అది టన్నులను బట్టి ఉంటుంది, పర్ టన్ ఇంత అని ఉంటుంది అనమాట. అది 300 రూపాయలు, 200 రూపాయలు డాలర్స్లో ఉంటుంది. అది అంటే మినిమం 25,000 రూపాయలు ఉంటుంది. ఒక్కసారి నీ ప్లేన్ కనుక ల్యాండ్ అయిందంటే 25,000 రూపాయలు కట్టాలి. అదొక ఆదాయం. పార్కింగ్లో పెట్టుకున్నావు అనుకో నువ్వు, దానికి ఛార్జ్ చేస్తారు, అదొక ఆదాయం. మన షాపులు ఉంటాయి కదా, షాపులు అద్దెలు ఇస్తారుగా, అదొక ఆదాయం. ఇది ఎయిర్పోర్ట్స్కి ఆదాయం. ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ ఏవి కూడాను లాభాల్లో ఉండవు. అందుకనే నీకు బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, ఎన్ఎస్సిలో కానీ, డోజోన్స్లో కానీ, న్యూయార్క్లో కానీ, టోక్యోలో కానీ, హాంకాంగ్లో కానీ ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఈ విమానాశ్రయాలకి సంబంధించినటువంటి లిస్టింగులు కానీ, షేర్ ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు. కారణం ఏంటంటే ఇదే. బాగా ట్రాఫిక్ ఉండేటువంటి లండన్ ఎయిర్పోర్టు
2965 ఎకరాలు అయితే అమరావతికి నీకు 5000 ఎకరాలు ఎందుకయా నెత్తినేసి కొట్టుకోవడానికా చెప్పు? అవసరం ఉందా నీకు? అవసరమే లేదు. బాంబే ఎయిర్పోర్టే 1865 ఎకరాలు అయితే చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ ఇలాగే ఉంటాయి. ఒక్కటి కూడా ప్రాక్టికల్గా కుదరదు. ఒకరోజు పేపర్లో ఎక్కడో న్యూస్ చూశాను నేను, పెద్ద రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అందంగా ఉందో చూడండి. అదే ఇక్కడే ఉందిగా TV5. ఆ TV5లో సాంబశివరావు, ఆ మహా టీవీలో వంశీ, వీళ్ళందరూ డబ్బా కొడుతుంటారు అన్నమాట. అది అంతంత పెద్ద రైల్వే స్టేషన్స్ అనేటువంటిది యూరోపియన్ కంట్రీస్లో ఉంటాయి. న్యూయార్క్ రైల్వే స్టేషన్కి 48 ప్లాట్ఫామ్లు ఉంటాయి తెలుసా? 48 ప్లాట్ఫామ్స్. లండన్ మెట్రో ఉంటుంది, చాలా విశాలమైనటువంటి మెట్రో. అలాగే కొరియాలో ఉంటుంది. కొరియాలో అంతా కూడా మన హైదరాబాద్ అలాగే వెళ్తుంటాయి, అండర్ గ్రౌండ్ తక్కువ. చైనాలో అయితే బీజింగ్ నుంచి షాంఘాయికి 1100 కిలోమీటర్లు డిస్టెన్స్, 3 గంటల్లో వెళ్ళిపోతాయి ట్రైన్స్. సాలిడ్ కాంక్రీట్ను హై స్పీడ్ ట్రైన్స్ 450 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. దాన్ని చూసి వచ్చినా అలాంటిది నేను చేయాలంటాడు. ఇండియాలో ఎట్ట కుదురుతుంది అది చెప్పు? కుదిరే పనేనా? అసలు ఎయిర్పోర్ట్ అంటే అవసరం ఉందా? హైదరాబాద్కి, విజయవాడ నుంచి హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అటు హైదరాబాద్ విమానాశ్రయానికి కనుక వెళ్ళిపోవాలంటే మ్యాక్సిమం 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదుగా, అవునా? ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కే లాభాల్లో నడవడంలా అది. అట్లాంటిది విజయవాడలో పెడితే ఎవడు వస్తాడు? ఈగలు తోలుకోవాల్సిందే. ఆడ కుదిరే పనేనా? కుదిరే పని కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే కుప్పంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారంటాడు ఆయన. మరి జనాల్ని, మరి చంద్రబాబు నాయుడు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటాడో ఏమో నాకు అర్థం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో లాభాల్లో నడుస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అనేటువంటిది 1-2 ఉంటాయి అంతే. అన్నీ కూడాను బొటాబొటిగా సరిపోతుంటాయి. దానికి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. వాళ్ళకి ఏదైనా నష్టం కనుక వచ్చినట్టయితే ఆ నష్టాన్ని గవర్నమెంట్ పూడుస్తుంది. అట్లాంటప్పుడు ఈయన అమరావతిలోకి పెట్టడం ఏంటి? బుర్ర తలకాయలో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్. ముఖ్యమంత్రి ర్యాంకులో ఉండేవాడి మనం ఆ విధంగా అనకూడదు. ఏది వైబుల్ గడవు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఒక్క విమానం దిగిలిన దాఖలాలు కూడా లేవు. కొంచెం విమానాలు రాకపోకలు ఉండేటువంటి ఏవి అంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉంటుంది, విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది. ఈ 4 తప్ప మిగిలిన దగ్గర ఎక్కడా ఉండవు. ఈయన కుప్పంలో ఈయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టేస్తానంటాడు. ఇప్పుడేమో అమరావతిలో పెడతానంటాడు. ఏదో ఒకటి చెప్పాలి కూడా చెప్తుంటాడు అనమాట. అంటే ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, స్థానిక ఉద్యోగాలు. అరే ఎయిర్పోర్ట్లో వస్తే నీకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎయిర్పోర్ట్ నడిస్తే కదా నీకు అక్కడ ఉద్యోగాలు ఉండేది. రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది కదా, రియల్ ఎస్టేట్ వస్తుంది. ఓరని రియల్ ఎస్టేట్ తగలయ్యా, నువ్వు కూడా అదే విధంగా ఆలోచిస్తావు. అసలు ఎయిర్పోర్ట్ అనేటువంటిది వయబిలిటీ లేదు. ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎవడో ఒకడు ముందుకు రావాలిగా, ముందుకు వచ్చేవాడే లేడు ఆడ. ఇంక నువ్వు ఉద్యోగాల దాకా పోతావు ఇది నువ్వు. ఆయన అన్నీ అలాగే అంటూ ఉంటాడు, వదిలే నేను కుదిరేగా చచ్చేగో. అంత ముందునంటే ల్యాండ్కే దిక్కుమొక్కు లేదు. 308 పేజీల రిపోర్టు చూశాను నేను, ఏపీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు వాళ్ళు అడిగినటువంటి 3-4 ప్రశ్నలే. నువ్వు ఇంజనీరు కాదు, మనం ఇంజనీర్లం కాదు, ఆర్కిటెక్ట్లం కాదు, ఎక్కడ క్యాపిటల్ కట్టాలి, ఎంత ఖర్చు అవుతుందని మనం ఎట్లా చెప్తామండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పు తీసుకుంటున్నట్టు సమాధానం చెప్పారు. 2 జడ్జిలు ఉన్న బెంచ్కి వెళ్ళింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి 3 జడ్జిలు ఉన్న బెంచ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతవరకు ఫైనలైజ్ కాల. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిది పార్లమెంటరీ వ్యవస్థకు అనుగుణంగా జరగలేదు, క్వారం లేకుండా జరిగింది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు పెట్టారు. 11 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దానికి దిక్కుమొక్కు లేదు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పనికి దిక్కుమొక్కు లేదు. అంతకుముందు ఉన్న వాళ్ళు లబో దిబోని మొత్తుకున్నారు, బాబో మా ప్లాట్ ఎక్కడుందో చూపించిన ఆయన, మేము ఇల్లు కట్టుకుంటాము, వ్యాపారం అన్నావు, నువ్వు అదన్నావు ఇదన్నావు, దానికి దిక్కుమొక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు ఎందుకు? కేవలము భూమి మీద ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి మాదర్చేదు పని. ఆ ప్రాంతంలో ఇంక ఎవరిని రానియకుండా ఆయనకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండడానికి కోసం చేస్తున్నటువంటి మాదర్ దిక్కుమాలిన పని, దౌర్భాగ్యపు పని. ఇది కుదిరేది కాదు. మరి రేపు జగన్ వస్తే రద్దు చేస్తారా అమరావతి? ఏమి కాదు. లాస్ట్ టైం జగన్ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఏం చేయలేదుగా. విశాఖ తీసుకెళ్ళిపోతా అన్నారు ఆర్థిక రాజధాని. తప్పలేదు. 10,000 కోట్లు ఖర్చు పెడితే విశాఖపట్నం బ్రహ్మాండమైన రాజధాని కింద తయారవుతుంది. అక్కడ అమరావతి, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఆల్రెడీ ఉంది కదా, రెడీ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ మొదలు పెట్టారు. అది అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు అనుకోది, సరిపోద్ది. చాలు. ఇట్స్ జగన్ ఏదేం కరెక్టేనా అక్కడ ఆర్థిక రాజధాని? యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే నార్మల్గా అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా 2 రన్వేస్ ఉంటాయి. మన ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ తీసుకున్నా కానీ రన్వేస్ ఇప్పుడు కూడాను ఈస్ట్ నుంచి వెస్ట్గా ఉంటాయి, సౌత్ నుంచి నార్త్ ఉండవు.
మన దేశంలో గాలి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈస్ట్ నుంచి వెస్ట్గా ఉంటాయి ఇప్పుడు విమానాశ్రయాలు అనేది 2 రన్వేలు ఉంటే చాలు. మ్యాక్సిమం మహా ఉంటే 3 రన్వేలు ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ కూడా 2 రన్వేలు ఉన్నాయి. 2 రన్వేలు కూడా సేమ్ లెంగ్తే. ఒకటేమో ఐ థింక్ 3600 మీటర్లను, ఇంకోటేమో 4000 మీటర్లు పొడవు ఉన్నట్టున్నాయి. ఒకటేమో రెగ్యులర్గా వాడుతుంటారు, ఇంకోటి స్టాండ్ బై కింద పెడతారు. అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా 2 రన్వేస్ ఉంటాయి. కేంద్రం సపోర్ట్ కూడా బాగానే ఉన్నట్టుందిగా చంద్రబాబుకి. ఇంకా మాత్రం లేకపోతే ఎట్లా? కానీ వాళ్ళు మహాజాదువులు తెలిసిన ఎవరు బీజేపీ వాళ్ళు మహాజాదువులు. అది ఈ చేత్తో ఇచ్చినట్టే ఉంటారు కానీ ఇంకో చేత్తో లాక్కుంటారు. వాడు చెప్పే కదా, నేను ఇందులో నువ్వు అడిగినప్పుడే చెప్పే కదా నీకు. బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని కైవసం చేసుకోవాలి, దానికోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుంటారు. అప్పుడు కాస్త మంది లాగవయ్యా నువ్వే చీఫ్ మినిస్టర్ అని చెప్తారు, ఇంకంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.